కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని క్షేత్రంలో అనేక విశిష్టతలున్నాయి. అందులో సూర్య గడియారం మరింత విశిష్టతను సంతరించుకుంది. ఆధునిక ప్రపంచానికి ముందు ఈ నీడ గడియారంతోనే ఖచ్చితమైన సమయాన్ని తెలుసుకునేవారని అన్నవరం దేవస్థానం విశ్రాంతి ఈవో గోవిందరావు అన్నారు. అయితే అన్నవరం సండైల్ కోసం మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. ఇక్కడ సత్యదేవుడు పరమేశ్వరుడు ఒకే శిలపై భక్తులకు దర్శనమివ్వడం, అలాగే ఇక్కడ జరిగే వ్రతాలు. మరొక విశిష్టత ఏంటంటే ఎక్కడ ఏ దేవాలయంలోని లేని ప్రసాదం అయితే అన్నవరం క్షేత్రంలో స్వామివారి ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. మరో విశిష్టత ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక నిర్మాణం అయితే ఉంది, గ్రానైట్ శిలతో ఒక నిర్మాణం అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఆధునిక కాలంలో గడియారాలు, ఆధునిక కాలానికి ముందు గడియారాలు లేని సమయంలో సూర్యుని నీడతో సమయాన్ని లెక్కించే ఒక గడియారంగా చెప్పొచ్చు. దీన్నే సండైల్ అంటారు, లేదా పలభా యంత్రము, లేకపోతే నీడ గడియారం అని కూడా పిలుస్తారు. అసలు ఈ గడియారంలో సమయాన్ని ఎలా లెక్కిస్తారు అనేది మనతో మాట్లాడడానికి ఆలయ రిటైర్డ్ ఏఈఓ గోవిందరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ సండైల్ పలభా యంత్రంలో ఎంతో విశిష్టత ఉంది. స్వామివారి ఆలయం స్వామివారి ఆలయం ఎప్పుడైతే నిర్మించారో అప్పుడే ఈ పలభా యంత్రాన్ని కూడా నిర్మించారని చెప్తున్నారు. ఇటువంటి సండైలు కేవలం ఢిల్లీలో జంతర్ మంతర్లో ఉంది. తర్వాత కొన్ని దేవాలయాలు అంటే ఇప్పుడు మదురైలో కానీ వారణాసిలో కూడా ఉందని చెప్తున్నారు. అలాగే అన్నవరం క్షేత్రంలో కూడా ఉంది. దీని విశిష్టత ఏంటి? అసలు ఈ సమయాన్ని ఎలా లెక్కిస్తారు? మనకి సౌర్యమానం ప్రకారం మనకి ఈ కాలగణన జరుగుతూ ఉంటుంది. సౌర్యమానం అంటే సూర్యుడి యొక్క తేజస్సుని బట్టి, సూర్యుడి యొక్క ఉదయాన్ని బట్టి, ఆయన అస్తమయాన్ని బట్టి కాల నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగానే రోజని అంటే దినమని, పగలు రాత్రి, ఆ విధంగానే పక్షమని అంటే 15 రోజులు, మాసమని, సంవత్సరమని, ఆఖరికి మన్వంతరమని, యుగాలు మన్వంతరమని కూడా మనకి కాల నిర్ణయం కేవలం ఆ సూర్యగ్రహాన్ని బట్టి మాత్రమే మనకి ఏర్పాటు అవుతూ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ 1943వ సంవత్సరంలో శ్రీ రాజా ఇనుగంటి వెంకట రాజగోపాల్ సూర్య ప్రకాశరాయణం గారు ఈ దేవస్థానానికి వ్యవస్థాపక ధర్మకర్త. ఆయన రాజమండ్రి వాస్తవ్యులు, దైవజ్ఞ స్వరూపులు, ప్రముఖ జ్యోతిషాచార్య బ్రహ్మశ్రీ శ్రీ పెడమర్తి కృష్ణమూర్తి గారికి వారిని రప్పించి ఈ సూర్య రశ్మిని బట్టి, ఆ నీడను బట్టి ఈ కాలాన్ని నిర్ణయించుకునేటటువంటి ఏర్పాటు ఆ గణనం చేశారు ఆయన. ఆ ప్రకారం కూడా ఈ వ్యవస్థాపక ధర్మకర్త గారు ఇంజనీర్లు అందరినీ కూడా దగ్గర పెట్టి ఆయన సూచనల మేరకు ఇది కట్టడం జరిగింది. ఇదంతా కూడా అప్పట్లో దక్షిణ భారతదేశంలో ఇదే ప్రథమంగా కట్టబడినటువంటి పలభా యంత్రం. అంటే సన్ డైల్ అంటారు. అంటే సూర్యుని బట్టి మన గడియారం అంటే కాలమానాన్ని తెలియజేసేది. ఇప్పటికీ కూడా 1943వ సంవత్సరం నుంచి ఇప్పటికీ కూడా ఎక్కడ ఖచ్చితత్వాన్ని తప్పకుండా ఆ విధంగానే చూపిస్తూ ఉంది. ఇక్కడ పట్టిక వేశారు. ప్రతి నెల కూడా మనం మైనస్ అంటే తీసివేత చేసుకునేటటువంటి నిమిషాలన్నీ, కూడుకోవాల్సినటువంటి ఆ మాసం ఏమిటి ఆ విధంగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి ప్రతి మాసం కూడా ఒక విధంగా సూర్యోదయం జరగదు. మనకి పంచాంగాల్లో కూడా ఉంటుంది. ప్రతి నెల సూర్యోదయం ఎన్నింటికి ప్రారంభం అవుతుంది, సూర్యాస్తమయం ఎన్నింటికి ప్రారంభం అవుతుంది. అది ఋతువులను అనుసరించి, తెలుగు మాసాలను అనుసరించి కూడా మనకి ఏర్పడుతూ ఉంటుంది. ఆ ప్రకారం ఇక్కడ ఆ గణన చేయబడి ఉంది. ఎప్పటికీ కూడా భక్తులందరూ కూడా తమ గడియారాల్ని కూడా ఈ పట్టికను అనుసరించి వాళ్ళు కాలమానాన్ని సరిదిద్దుకోగలుగుతున్నారంటే ఎంత అద్వితీయమైన ఈ పలభా యంత్రం రూపొందబడిందో మనకి అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు మనం ఈ నవంబర్ నెల 15వ తారీఖు కానీ వెళ్ళినట్టయితే 15వ తారీఖు ఇది 15వ తారీఖు వెళ్ళినట్టయితే ఇక్కడ 5 ఉంది పాయింట్లు. 5 × 4 నిమిషాలు, ఒక్కో పాయింట్కి 4 నిమిషాలు. అంటే 5 × 4 = 20, అక్కడ 5 నిమిషాలు 11:25 అయింది. ఇదిగో వాచ్ 11:25 అయింది. అదే అన్నమాట. అది 11:05 నిమిషాలు. ఇదేమో 5 పాయింట్లు ఉందంటే 5 × 4 = 20 నిమిషాలు. ప్లస్ అని అక్కడ మొట్టమొదటి గుర్తు ఉంది కాబట్టి పట్టిక మీద 20 నిమిషాలు కలుపుకోవాలి. ఇది ఒక్కొక్క పాయింట్కి 4 నిమిషాలు. 5 × 4 = 20, అక్కడ 5 నిమిషాలు. అదనమాట. ఇప్పుడు 5 కూడా దాటి ఉంటుంది, 6 నిమిషాలకు వచ్చి ఉంటుంది. అంచేతనే 11:26 నిమిషాలు. చాలా
స్వచ్ఛంగా ఖచ్చితత్వాన్ని ఎప్పుడూ కూడా తెలియజేస్తూనే ఉంది. ఆ మహానుభావుడైనటువంటి పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి గారికి కూడా ధన్యవాదాలు అర్పిస్తూ, ఆ సత్యదేవుడి మహిమ వల్ల కూడా ఎప్పటికీ కూడా ఇంత ఖచ్చితత్వాన్ని నిరూపిస్తూ ఈ పలభా యంత్రం ఆ భక్తులందరి చేత కూడా ఆనందింపబడుతూ ఆదర్శనీయమై మన ఖగోళ శాస్త్రాన్ని కూడా మన శాస్త్రజ్ఞుల్ని కూడా మనం మెచ్చుకునేటట్టు వారికి ప్రణామాలు అర్పించేటట్టు ఆ సత్యదేవుడి మహిమ వల్ల కూడా ఈ విధంగా ఏర్పడుతుందని భక్తులతో పాటు మాలాంటి వాళ్ళు కూడా అనుకుంటామని చెప్పేసి మనవి చేస్తున్నాను. నమస్తే. పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి గారు అద్భుతంగా ఈ పలభ యంత్రాన్ని రూపొందించారని చెప్తున్నారు. ఇక్కడ ఈ నెలలలో కొన్ని నెలలు మైనస్లు, కొన్ని నెలల్లో ప్లస్లు ఉంటాయి. దాన్ని అక్కడ నీడను బట్టి కొన్ని నెలల సమయాన్ని కలుపుకోవాలి, కొన్ని నెలల్లో సమయాన్ని తీసివేయాలని చెప్తున్నారు. ఆ నేపథ్యంలో ఖచ్చితమైన సమయాన్ని ఈ సండేలు అయితే సూచిస్తుంది. ఇక్కడ ఉన్న భక్తులైతే తమ గడియారాలను ఈ నీడ గడియారంలో వచ్చే టైమును బట్టి గడియారాల్లో సమయాన్ని సరిదిద్దుకుంటారు అని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అన్నవరం క్షేత్రంలో ఇది ఒక విశిష్టత అని చెప్పుకోవచ్చు. చాలామందికి ఈ పలభా యంత్రం గురించి అయితే అన్నవరం క్షేత్రంలో వచ్చే భక్తులకి ఎవరికి తెలియదు. ఇది ముఖ్యంగా అన్నవరం సత్యదేవుని ఆలయ గోపురం ఎదురుగానే ఉంటుంది. ఇక్కడ స్వామివారికి ఎంతో విశిష్టత. ఆలయంలో పంపా సరోవర తీరంలో అన్నవరం క్షేత్రం, అన్నవరం ప్రసాదం, సత్యదేవుని వ్రతం తర్వాత అంతే విశిష్టత ఈ పలభా యంత్రానికి ఉందని కూడా చెప్తున్నారు. మెగా9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, అన్నవరం నుంచి.